దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులరా, మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పాదాలు పట్టుకొని అడుగుచూ ఉన్నాను. మరొక పర్యాయము నాయనా వాక్యాన్ని బోధించడానికి మీరిచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. విత్తుచున్న వాక్యము అది మంచి నేల మీద పడి అది ఫలించటానికి సహాయము చేయండి. ప్రభా, 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతులుగాను అది ఫలించటానికి సహాయం చేయండి. ప్రభా, ఈ సమయంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని కొద్ది మాటలు మీరే దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ వినువారికి మేలు కర్మగాను ప్రభా దేవుని కర్మగాను ఉండడానికి సహాయము చేయండి. ఈ సహవాసాన్ని మీరు దీవించి బ్లెస్ చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, ఈరోజు మన పాఠ్యభాగ్యము 41వ కీర్తన 1వ వచనాన్ని కొన్ని వచనాలు చదువుకుందాం. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఎచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. చూడండి ప్రియులరా, 41వ కీర్తన దావీదు కీర్తన. చూడండి, దావీదు చాలా కీర్తనలు రాశాడండి. తన హృదయం అంతటితో మనసు అంతటితో ఎప్పుడు దేవుడే 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 దేవుడే, న్యాయము, నీతి, ధర్మము, యథార్థత, పరిశుద్ధత, ఏదైనా పొరపాటు ఎక్కడన్నా ఒకటి అలా జరిగినా పశ్చాత్తాపడటం, క్షమాపణ అడగటం, ఏడవటం, రోదన చేయటం, అంగలార్చటం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అతనికి వేరే ఎన్నో పనులు ఉన్నప్పటికీ అన్నిటికంటే దేవునిని ఇంకా వేరే ఆలోచన అనేది రానియకోకుండా ఎంతో చక్కగా ప్రార్థన చేసుకుంటా అభివృద్ధి చెందిన వారిలో దావీదు ఒకడు. అందుకే దేవుడు ఏమన్నాడు దావీదుని, దావీదు నా ఇష్టానుసారుడు, నా చిత్తాన్ని నెరవేర్చువాడు, నా యొక్క చిత్తాన్ని అంతటినీ కూడా నెరవేరుస్తాడు. చూసారా ప్రియులరా, దేవునికి ఒక ఆలోచన ఉందనుకోండి మనసులో, ఆ ఆలోచన చెప్పుకోకుండానే దావీదు ఏం చేసేవాడు, నెరవేర్చేవాడు. చూసారా, మనం అయితే చెప్పగా చేత్తో లేకపోతే లేదు. ఒక్కోసారి చెప్పినా చెయ్యం. ఒక పని మన అధికారి లేక మన నాయకులు చెప్పారనుకోండి, అది చెయ్యం. ఇష్టం ఉండి చేత్తో లేకపోతే లేదు. కానీ దావీదైతే దేవుని పనిని గ్రహించి, అమ్మో ఈ పని దేవునిది కదా, మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఈ పనిని మనము జరిగించాలి అని వెంటనే దేవుడు చెప్పకపోయినా చేసే అలవాటు దావీదుకుంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా,
ఇప్పుడు ఉదాహరణకి తల్లికి కానీ తండ్రికి కానీ కొంచెం బాధల్లో ఉన్నారు, వారికి మందు బిళ్ళలు తీసుకెళ్ళాలి. మనమైతే నువ్వు చెప్పలేదుగా అమ్మా, అందుకే మందు బిళ్ళలో నేను తీసుకురాలేదు అని అంటారు పిల్లలు. నువ్వు చెప్పలేదుగా, అందుకే ఆ పని చేయలేదు. మంచినీళ్ళు అని అడగలేదుగా, అందుకే నేను ఇవ్వలేదు. అన్నం అని అడగలేదుగా, అందుకే నేను పెట్టలేదు. బట్టలు ఉతకమని నువ్వు చెప్పలేదుగా, అందుకే నేను ఉతకలేదు అని దొంగ మాటలు చెబుతారు చాలామంది పిల్లలు. కానీ దావీదు ఎలాంటి వాడో తెలిసినా చెప్పకపోయినా ఆ పనిని ఎంతో జాగ్రత్తగా చేస్తూ ఉంటాడనమాట. అందుకే దేవునికి దావీదు అంటే ఎంతో ఇష్టమైన వాడు. చూడండి, దావీదు విషయంలో పేదలకు చాలా సహాయం చేస్తాడండి. పేదలకి చాలా సహాయం చేస్తాడు. దిక్కులేని వారిని ఆదరిస్తాడు. దరిద్రులకు చేయూతనిస్తాడు. చూడండి, మెఫీబోషెతు యోనాతాను కుమారుడు, ఎక్కడో చిక్కుకుపోయి ఉన్నాడు. మాకీరు ఇంట లోదేబార్, మాకీరు ఇంట అతడు జీవిస్తూ ఉంటాడు. తినకో ఎంతో మరి పేదరికంలో బట్టలు లేక సరైన తిండి లేక అతడు ఎవరండి? ఒక రాజుగారి యొక్క మనవడు, సౌలు రాజు యొక్క మనవడు. యోనాతాను అంటే నెంబర్ 1, కపటం లేనోడు. యోనాతాను చాలా మంచి భక్తి కలిగిన వాడు. దావీదుని ప్రాణంగా ప్రేమించాడు. అంత మంచి స్నేహితులు దావీదును యోనాతాను. దావీదు యొక్క మనసు యోనాతాను మనసుతో కలిసిపోయింది. బైబిల్ మాట. దావీదులో యుక్తి లేదు, యోనాతానులో యుక్తి లేదు. దావీదులో కపటం లేదు, యోనాతానులో కపటం లేదు. కానీ తన యొక్క మామైన సౌల్లో ఉంది యుక్తి కుయుక్తి. ఆ సౌలు యొక్క యుక్తి కుయుక్తి యోనాతానుకు రాలేదు. ప్రియులరా. యోనాతాను మంచివాడు. అయితే యుద్ధంలో తండ్రి కొడుకులు చనిపోయారు. ఆ సమయంలో ప్రియులరా మరి ఫిలిస్తీన్లు గెలిచారు. బైబిల్ ప్రకారంగా ప్రియులరా సౌలు తర్వాత రాజరికం ఎవరికి వచ్చింది? దావీదుకి వచ్చింది. సౌలు తర్వాత దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఈ యోనాతాను చేసిన మంచి పనిని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాడు. ఇదిగో యోనాతాను పిల్లలు ఎవరైనా ఉన్నారా? యోనాతాను పిల్లలు ఎవరైనా ఉంటే వారిని తీసుకుని రండి, నేను వారిని బాగా చూసుకోవాలి. ఎందుకంటే యోనాతాను నాకు ఎంతో సహాయం చేశాడు. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. సహోదరి, దిక్కులేని వారిని, అనాథులను, పేదలను, దారి తప్పిపోయిన వారిని, నిరాశ నిస్పృహకు లోనైన వ్యక్తులను నీవు కటాక్షించుతూ ఉన్నావా? ప్రేమిస్తూ ఉన్నావా? వారికి నీవు చేయూతనిస్తూ ఉన్నావా? యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతు ఎక్కడో దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రియులరా ఏం చేసినారు? దావీదు మాటను బట్టి మాకీరు ఇంట లోదేబారులో ఉన్న మెఫీబోషెతును తీసుకొచ్చినారు. మెఫీబోషెతుని తీసుకొస్తే అతన్ని శుభ్రం చేసి అతనికి శుభ్రంగా స్నానం చేయించి కొత్త బట్టలు వేయించి దావీదు అంటున్నాడు, నీవు బ్రతికినంత కాలము
నీవు నా భోజనపు బల్ల యొద్ద ఉండయా, నీకిక దిగులు పడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. నాకు ఈరోజు ఆహారం ఎట్లా, నాకు ఈరోజు వస్త్రం ఎలా, నాకు ఈరోజు మరి నీళ్ళు ఎలా. అతడు కుంటివాడండి ప్రియులరా. చాలా యుద్ధ సమయంలో ఒక దాది అతన్ని పట్టుకొని వెళుచు ఉన్నప్పుడు కింద పడితే అప్పుడు కుంటివాడైపోయినాడు, నడవలేడు. నీవు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నీవు భోజనానికి కష్టపడాల్సిన అవసరం లేదు. నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను. మెఫీబోషెతు, నువ్వు బ్రతికినంత కాలము నా ఇంట్లోనే ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. మీ తాతగారి పొలాలు, మీ నాన్నగారి పొలాలు అవన్నీ నీకు వచ్చేటట్లు చేస్తాను. ఎంత మంచి స్వభావం అండి, ఎంత మంచి స్వభావం అండి. దావీదుని బట్టి మెఫీబోషెతుకి అంత మేలు దొరికిందండి. నిన్ను బట్టి నీ పొరుగు వారికి మేలు దొరుకుతుందా? నిన్ను బట్టి నీ సహోదరుడికి మేలు దొరుకుతుందా? నిన్ను బట్టి నీ యొక్క విశ్వాసికి మేలు దొరుకుతుందా? నిన్ను బట్టి నీ కుటుంబాలకు, నీ బిడ్డలకు మేలు దొరుకుతుందా? ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీవు రక్షించబడ్డావు, నీవు మారు మనసు పొందావు, నీవు బాప్తిసం తీసుకున్నావు, దేవుని వాక్యం తెలుసు. నిన్ను బట్టి నీ తోటి సేవకులకు మేలు దొరుకుతుందా, లేదా కీడు దొరుకుతుందా? యేసుక్రీస్తు ప్రభువుని బట్టి రక్షణ భాగ్యము. మరి నిన్ను బట్టి ఓ సహోదరుడా, ఓ సహోదరి, రక్షించబడ్డానని చెప్పుకుంటున్నావు, ఎన్నో సంవత్సరాలు గొప్ప ఆత్మీయుడని చెప్పుకుంటున్నావు. నిన్ను బట్టి ఎవరికైనా మేలు దొరికిందా? గమనించు. ఎన్ని సంవత్సరాల నుంచో మందిరానికి వెళుచు ఉన్నావు, తోటి వ్యక్తిని ప్రేమించవు, అత్తను ప్రేమించవు, మామను ప్రేమించవు, క్షమాపణ అడగవు, పశ్చాత్తాపడవు. చేసిన తప్పుల విషయంలో ఏమాత్రం కూడా తెలియదు అన్నట్లుగా నడుచుకుంటావు. నాకేం తెలియదండి అని తప్పించుకుంటున్నావు కదా. ఓ సోదరుడా, ఓ సహోదరి, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. బేదవాడైనటువంటి మెఫీబోషెతు ఎక్కడో మాకీరి ఇంట లోదేబారులో ఉండగా ఆ వ్యక్తిని పిలిపించి, కుంటివాడండి, పాపము చాలా ఇరుకుల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, అతనిని ప్రేమించి అతనికి మంచి వసతిని ఏర్పాటు చేశాడు. ఎంత మంచి మనసు ఉన్నటువంటి వాడు దావీదు. చూడండి ప్రియులరా, అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఏం చేస్తాడంట, ఆపద వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అలాంటి వారిని తప్పిస్తాడంటండి దేవుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. అపాయం వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, తప్పిస్తాడు. నువ్వు పేదలను కనికరిస్తున్నావా?
దిక్కులేని వారి పట్ల నీవు జాలి చూపుచూ ఉన్నావా? సహాయపడుచూ ఉన్నావా? సహాయాన్ని అందిస్తూ ఉన్నావా? ఏ రూపంలోనైనా ఆదరణతో కూడిన మాటలు కలిగించుచూ ఉన్నావా? సోదరుడా, సోదరి, హాస్పిటల్లో ఉన్న వారిని పరామర్శిస్తూ ఉన్నావా? వారికి చేయూతనిస్తూ ఉన్నావా? గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, అనాథులను చేరదీసి నీకు కలిగిన దాంట్లో నీవు సహాయం చేస్తూ ఉన్నావా? చూడండి ప్రియులరా, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఎచ్చుకు నీవు వానిని అప్పగింపవు. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. నీవు భూమి మీద నీవు ధన్యుడు అవుతావు. దావీదు ఈ భూమి మీద ఎంత మంచి రాజుగా ఉన్నాడండి. యెరూషలేముకి 40 సంవత్సరాలు ఎలాంటి రాజరికాన్ని అందించినాడు. భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. దేవుడు దావీదుని ఎంతగా దేవుడు ఆశీర్వదించినాడు. దావీదు పట్టణం అని పేరు వచ్చేసింది కదా యెరూషలేముకి. ఏమండి ప్రియులరా, దావీదు పట్టణం ఆ పేరు పెట్టేసేశారు, దావీదు పేరే పెట్టేశారు. భూమి మీద వాడు ధన్యుడగును. దావీదు ధన్యుడయ్యాడా లేదా? దావీదు ధన్యుడయ్యాడండి. ఎంత పేరు వచ్చేసిందండి దావీదుకి. ఇప్పుడు కూడా దావీదు పట్టణమందు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. పేరు వచ్చిందా లేదా? అయ్యా, పేరు ప్రఖ్యాతులను ఇస్తాడండి దేవుడు. ఎంత నమ్మకంగా ఉంటే ఆ పేరు వచ్చింది. చూడండి ప్రియులరా, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. జబ్బులు వచ్చినా, వ్యాధులు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుడు ఆదరిస్తాడండి అలాంటి వారిని. పేదలను కనికరించేవారిని, పేదలకు సహాయం చేసేవారిని ప్రియులరా దేవుడు వారిని విడిచిపెట్టడు. జబ్బులు వచ్చినా, వ్యాధులు వచ్చినా ఆదరిస్తాడు. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. స్వస్థపరుస్తాడండి దేవుడు. ఎవరైతే పేదలను కటాక్షిస్తారో, ఎవరైతే పేదలకు సహాయము చేస్తారో అలాంటి వారిని స్వస్థపరుస్తాడు దేవుడు. స్వస్థపరచు యెహోవాను నేనే. కనుక సహోదరుడా, ఓ సహోదరి, వాక్యం వినుచున్నటువంటి ఓ తమ్ముడా, ఓ చెల్లి, ఓ అక్క, నీ కుటుంబంలో నీకంటే ఎవరైనా బేదలున్నా, దిక్కులేని వారున్నా, నీ యొక్క పొరుగువారు, నీ స్నేహితులు కొంచెం కష్టంలో ఉన్నా నీవు వారిని తృణీకరించొద్దు. వారిని నీవు ఏం చేయాలి? కటాక్షించాలి. మేలు చేయి, సహాయము చేయి. వారిని నీవు పలకరించు. తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. చూడండి, అమెరికా దేశము ఎంతో సంపన్నమైన దేశము. అన్ని మిషనరీ సేవకు సహాయం చేస్తుందండి ఆ దేశము.
భారతదేశంలో ఉన్నటువంటి వారినే కానీ ఇతర దేశాల్లో ఉన్న వారినే కానీ సేవకులకు ఎంత సహకారులుగా ఉంటున్నారండి వాళ్ళు, మిషనరీలు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అలాగున సహాయం చేయబట్టే కదా ఆ దేశాన్ని దేవుడు గొప్ప దేశంగా చేసినాడు. ఎంత ఆశ్చర్యం ప్రియులరా. ఆ దేశము ఎంత ఇన్ని దేశాలకి సహకారులుగా ఉంటుంది. ఆ దేశము మన దేశానికి కూడా వాళ్ళు ఎంత సహాయము చేస్తున్నారు, ఎంత టెక్నాలజీ అందిస్తున్నారండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఎంతగా కనికరిస్తున్నాడు వారిని, ఆ దేశాన్ని ఎంతగా దీవిస్తున్నాడు, ఎంతగా అభివృద్ధి చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ సమయమందు నీవు కూడా ఇతరులకు నీవు సహాయం చేయగలిగినట్లయితే నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్ప జనాంగంగా చేస్తాడు, నిన్ను తలగా చేస్తాడు. నీ ప్రతి పనిలో జయాన్ని చూసేటట్లు చేస్తాడు. నీ కష్టాలు తొలగిస్తాడు, నీ ఇరుకులను తొలగిస్తాడు, సైతాన్ని గద్దిస్తాడు, అపవాదిని గద్దిస్తాడు, శత్రువుల్ని గద్దిస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దావీదు రాజ్యము అంతకంతకు అభివృద్ధి చెందింది. దావీదు రాజ్యము అంతకంతకు డెవలప్ అయింది. దావీదు రాజ్యాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ భూమిని, ఆ యెరూషలేము ప్రాంతాన్ని దేవుడు ప్రేమించాడు. ఇప్పటికి కూడా అది బ్లెస్సింగ్ దేశంగా ఉంది. యెరూషలేములో ఉన్న యూదులను ఎంత దేవుడు ప్రేమిస్తున్నాడు, వారికి ఎంత టెక్నాలజీ ఇచ్చాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారని బైబిల్లో ఉంది. యెరూషలేము క్షేమము కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. యెరూషలేము విజయం కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఆ యెరూషలేముని కేంద్రంగా చేసుకొని యేసు ప్రభువారు తిరిగి రెండోసారి ఆ భూమి మీదకి మోపబోచు ఉన్నారు. 1000 ఏండ్ల పరిపాలన. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గమనించండి. కనుక పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని ఆదరించును. కనుక రక్షించబడిన సహోదరుడా, సహోదరి, ఈ సమయమందు నీ పొరుగువారిని నువ్వు ప్రేమిస్తున్నావా? పేదలకు సహాయం చేస్తున్నావా? క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసము మృతమని బైబిల్ సెలవిస్తూ ఉంది. క్రియలు ఉండాలి. క్రియలుంటే తప్పనిసరిగా నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మెఫీబోషెతు ఎక్కడో దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు దావీదు అతనిని తీసుకుని వచ్చి, తండ్రి లేదు ప్రభా, తల్లి లేదు, ఈ మెఫీబోషెతుకి దావీదే తండ్రిగా తల్లిగా ఉండి తన రాజ్యములో చేర్చుకొని భోజనపు బల్లలో ప్రభా అతనిని నిలబెట్టాడు. ప్రభువా, నీవు బ్రతికినంత కాలము ఈ రాజ్యంలో ఉండి ఈ భోజనపు బల్ల యొద్ద నువ్వు భోజనం చేయని చెప్పినాడు. ప్రభువా, అలాగనే మమ్మల్ని కూడా నువ్వు ప్రేమించి పాపంలో శాపంలో ఉన్న మమ్మలను నీవు రక్తం చేత విమోచించి
మాకు కూడా నీ సన్నిధిలో ఉండే ధన్యత మాకు ఇచ్చేనారు. మీకు వందన. ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను సేవిస్తూ బ్రతికే భాగ్యం మాకు దయచేయమని, ఈ ప్రార్థనకి ముద్ర వేయమని, వినుచున్న వారికి మేలుకరంగా దీవెనకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నేను నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నా తల్లి తండ్రియో నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లి తండ్రియో నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా.